ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, అభ్యాగత స్వయం విష్ణు. స్వస్థానవేష భాషాభిమత సంతః. ప్రియమైన భక్తులారా, స్వస్థానమునందలి వేష భాషలను సంప్రదాయములను గౌరవించువాడే నిజమైనటువంటి జ్ఞాని, పండితుడు అని నన్నయ్య పేర్కొన్నట్టు మన భారతీయ విజ్ఞానాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చినటువంటి మంత్ర యంత్ర తంత్రాలను గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో అతి ముఖ్యమైనది నవావరణ పూజ. ఖడ్గమాల ద్వారా సంపూర్ణంగా తెలుసుకున్నాం. ఇక మంత్రములలో పంచదశి మించిన మంత్రం లేదు. దాన్ని గురించి తెలుసుకుందాం. దేవి ఇష్టప్రాప్తమైన మంత్రములలో పంచదశిని మించింది లేదు. అనగా ఇది 15 అక్షరముల మంత్రం. పంచదశి మంత్రము దర్శించువారు ఉపాసించువారు 12 మంది ఉన్నారు. పంచదశినే శ్రీ విద్య, బ్రహ్మ విద్య అని పిలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ శ్రీ విద్య యొక్క మంత్రాలను గురించి 15 దాటిపోయి ఎక్కువ సంఖ్యలో అక్షరాలు సమకూర్చి ఉపాసకులు అనిపించుకున్న వారు లేకపోలేదు. ముఖ్యంగా దేవి ఉపాసకులను గమనించండి. మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాశ్చ కామరాట్ అగస్త్య నంది సూర్యశ్చ విష్ణురింద్ర శివస్తదా దూర్వాసశ్చ మహాదేవ్యాః ద్వాదశోపాసక స్మృతాః. వీరు శ్రీ విద్య అనే పేరుతో ఈ మంత్రాలు ప్రకటించారు. ఇంకా వివరణకు వెళితే మను విద్య మొట్టమొదటి మానవ లోక పాలకుడు మనువు. ఆయన ప్రవచించిన విద్య, ఆయన కాలంలో ధర్మం 4 పాళ్లలో నడిచినట్టు చెప్పబడింది. ఆయన చెప్పింది కహ ఏ ఈల హ్రీం, హక ఏ ఈల హ్రీం, సక ఏ ఈల హ్రీం. ఇందు 18 అక్షరాలు ఉన్నాయి. వారు దాన్నే శ్రీ విద్యగా భావించి ఉపాసించారు మనువు. ఇక చంద్ర విద్య, ఇందు 20 అక్షరాలు ఉన్నాయి. చంద్రుడు ఉపాసించాడు. అమ్మకు దగ్గరవాడు, మరి శాపగ్రస్తుడి శివుణ్ణి ఆశ్రయించిన వాడు, ఇద్దరికీ ఆభరణమైన వాడు. ఆ చంద్రుడు ఏమన్నాడు? సహ కయే ఈల హ్రీం, సహ కయే ఈల హ్రీం, సహ కహ ఏ ఈల హ్రీం, హస కయే ఈల హ్రీం. ఇక కుబేరుడు చెప్పాడు, ఖాళీ ఉపాసకులలో ప్రప్రథముడు. హస కయే ఈల హ్రీం, హస కహ ఏ ఈల హ్రీం, సహ కయే ఈల హ్రీం అని చెప్పాడు. ఇందు 22 అక్షరాలు ఉన్నాయి. చూడండి. లోపాముద్ర విద్య, ఇది చాలా ప్రసిద్ధం.
దీన్ని హాది విద్య అంటారు. మోక్షప్రదం. హసకల హ్రీం, హస కహల హ్రీం, సకల హ్రీం. హస కల హ్రీం అదొక్కటే తేడా. హస కల హ్రీం, హస కహల హ్రీం, సకల హ్రీం. ఇందు 15 అక్షరాలు ఉన్నాయి. కామరాజ విద్య ఇదే ప్రసిద్ధం. అది హాది విద్య, ఇది కాది విద్య. కయేజీల హ్రీం, హస కహల హ్రీం, సకల హ్రీం. ఇందు 15 అక్షరాలు ఉన్నాయి. ఇంకా అగస్త్యుడు లోపాముద్ర భర్త. కయేజీల హ్రీం, హస కహల హ్రీం, సహ సకల హ్రీం. ఇక్కడ ఒక్క అక్షరం ఎక్కువ వచ్చింది. 17 అక్షరాలు ఉన్నాయి. నంది విద్య సయే ఈల హ్రీం, సహ కహల హ్రీం, సకల హ్రీం. 15 అక్షరాలు. సూర్య విద్య హస కల హ్రీం, సహ కల హ్రీం, స కహల హ్రీం. ఇది 15 అక్షరాలే. విష్ణు విద్య హస కల హ్రీం, హస కహల హ్రీం, సకల హ్రీం, సహ కల హ్రీం, సహ కహల హ్రీం, సహ సకల హ్రీం. 32 అక్షరాలు. విష్ణువు అమ్మని ఎంతో ఉపాసించాడో చూడండి. ఇంద్ర విద్య కయేజీల హ్రీం, హస కహల హ్రీం, సకల హ్రీం. ఇది మన్మథ విద్యతో సమానమే. శంకర విద్య హస కల హ్రీం, హస కహల హ్రీం, సకల హ్రీం. హస కల, హస కహల, సకల హ్రీం. ఇందు కూడా 28 అక్షరాలు. విష్ణువు 32, 28. దుర్వాస విద్య కయేజీల హ్రీ, హస కహల హ్రీ, సకల హ్రీ. ఇది 15 అక్షరాలు. ఇందు ప్రతి విద్య 15 అక్షరాల్లో ఉండాలి అనే నియమం లేదు. అందుకే దీనిని శ్రీ విద్య, బ్రహ్మ విద్య అని పిలిచడం మంచిది. కామరాజ విద్య లక్ష్మి ఓదార్చుతూ శివుని వలన ప్రాణభయం వాపి. కామరాజ విద్య లక్ష్మిని ఓదార్చుతూ మన్మధుడిని భస్మం చేసినప్పుడు వాడిని నువ్వు బతికించావు కానీ అమ్మా వీడిని బట్టగట్టనిస్తాడా శివుడు అని ప్రాణభయంతో లక్ష్మి కంపితురాలై చెల్లించిపోతుంటే అమ్మ ప్రాణభయం బాబి తన ఆయుధాలు వసగింది. అవి మన్మధుడి కాదు, అమ్మ ఇచ్చిన ఆయుధాలు. చెరుకు గడ, పుష్పబాణము, పాశాంకుశాలు. లలిత మన్మధుని పుత్ర సమానంగా భావించి రక్షించుతున్నది. అందులోకే శ్రీ విద్యోపాసకులలో మన్మధునికి ప్రథమ స్థానం ఉంది. దీనినే కాది విద్య అంటారు. స్త్రీలలో లోపాముద్ర ప్రథమం. ఈమె విద్యను హాది విద్య అంటారు. హాది విద్య కేవలం మోక్ష సాధనం, కాది విద్య ఇహపర సాధనం. ఇక దుర్వాస విద్య జ్ఞానులు మెచ్చవలసి ఉంటుంది. ఈయన పంచదశలోని 3 కూటముల చివర హ్రీం అనే దానికి పూర్ణానస్వరం తీసేసి హ్రీం అని మాత్రమే చెప్పాడు. విత్తదాయిని మాయాబీజమగు సున్నను బిందువును తీసివేశాడు. అవి స్వీకరించలేదు. ఈ 3 విద్యల గురించి మాత్రమే తప్పక తెలుసుకోవలసి ఉన్నది. హాది విద్య, కాది విద్య, దుర్వాస విద్య. శ్రీ విద్య మంత్రంలో 3 కూటములు ఉంటాయి. వరుసగా వారిని వాగ్భవకుడమని, అది ముఖం. రెండవ దాన్ని కామరాజకుడమని, కంఠము నుండి నాభి పర్యంతం, నాభి నుండి కింది భాగాన్ని యోని స్థానము శక్తికూడం అంటారు. కామరాజకుడములో లక్ష్మీ భేదము లేదు, కానీ వాగ్భవ శక్తికూటాల్లో భిన్నత్వం కనపడుతుంది. కొందరు పైది వాగ్భవకూడం అంటే కొందరు కాదది శక్తికూడం అంటున్నారు.
ఖయేయీలహ్రీం అన్నది ప్రథమకుటం, మహాకాళిది అని కాళీ సాహిత్యం ప్రబోధిస్తూ ఉంది. త్రిపుర లలిత ఉపాసకులు మాత్రం ముఖమే వాగ్భవకూటమని పిలుస్తున్నారు. మేము అనుసరించున్నది కూడా ఇదియే. ఇక బ్రహ్మకృత శ్రీ విద్యా కవచం చూడండి, దానిలో స్పష్టమైంది. దీన్ని శ్రీ విద్యే అనాలి, బ్రహ్మే రాశాడు. ఇందులో వివరణ ఉంది చూడండి. శ్రీ విద్యాం పరిపూర్ణ మేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీజాతి సమస్త భూత జననీ మంచే శివాకారకే. మంచం బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర. కామాక్షిం కరుణారసన్నవమయీం కామేశ్వరంకస్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. కకారః పాతు శీర్షం మే ఏకారః పాతు పాలకం ఈకారచక్షుషీ పాతు శ్రోత్రే రక్షేల్లకారకః హ్రీంకారః పాతు నాసాగ్రం వక్త్రం వాగ్భవసన్నికం. ఇది వాగ్భవకూటం. హకారః పాతు కంఠం మే సకారస్కంధదేశకం కకారో హృదయం పాతు హకారో జఠరం తథా లకారో నాభివేశంతు హ్రీంకారః పాతు గుహ్యకం కామకూటః సదా పాతు కటిదేశమమైవతు సకారః పాతు చోరు మే కకారః పాతు జానుని లకారః పాతు జంఘే మే పిక్కలు హ్రీంకారః పాతు గుల్ఫకౌ చిలమండలం శక్తికూట సదా పాతు పాదౌ రక్ష సర్వదా మూలమంత్రం కృతం చేతత్కవచం యో జపేన్నరః ప్రత్యహం నియతః ప్రాతః తస్య లోకా వశంబత. ఈ మూలమంత్రమును తో కూడిన ఈ కవచమును ఏ జనుడు ప్రతిదినము ఉదయకాలమును లేచినదే తదుపుక నియమము ప్రకారం పఠిస్తున్నాడో జపిస్తున్నాడో వానికి ముల్లోకాలు వశమవుతాయి, క్రూర జంతువులు కూడా వశమవుతాయి. ప్రతి దేవతకు కవచం గలదు. అవి అన్నీ విస్తారంగా ఉన్నాయి. ఈ లలితా కవచము పంచదశి అక్షరములతో అనేక అంశములు ముడివడి ఉన్నాయి. అది బోధిస్తూ ఉంది. ఖయేయీలహ్రీం అన్నది వాగ్భవకూటం. ఇందు ముఖము వర్ణింపబడింది. కకారము శీర్షాన్ని రక్షిస్తుంది, అదే సహస్రారం. ఇట అనగా కామేశ్వరి కామేశ్వరుడు. ఏకారం అన్నది సరస్వతీ స్వరూపం. ఇది నొసటిని రక్షిస్తుంది. అదే అనగా ద్వాదశాంత రక్షణ కలిగించును. బ్రహ్మవ్రాసిన నొసటి వ్రాత ఎవరూ తప్పింపలేరు అన్నది నిర్ణయం. కానీ ఏకార జపంతో నొసటి వ్రాత చెరిగిపోతుంది. నూతన శుభ పరిణామాలు జరుగుతాయి. మార్కండేయుని నొసటిపై లిఖింపబడిన 16 ఏళ్ల వయస్సును బ్రహ్మే వచ్చి స్వయంగా చిరిపి చిరంజీవ 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 అని రాయడం జరుగుతుంది. ఏకారాత్మ అయిన జననియే దీనికి కారణం. ఈకారము లక్ష్మి. నేత్రములు కమలము రేఖలేముంటాయి. ఒక కమలాక్షునికి లేక పుండరీకాక్షునికే ఇది చెల్లుతుంది. ఇది లక్ష్మీనారాయణులకు సంకేతం. ఈకారం
ఇది దృష్టి ప్రసరించిన చాలు ఎదుటివారిని ప్రసన్నం చేసుకున్న వీలు ఉంటుంది. కనులు తెల్లగా, కనుపాప నల్లగా, కనులు విశాలంగా ఉండవలైన విషయం సాముద్రిక శాస్త్రం తెలుపుతుంది. ఇందీవరాక్షుడు అన్న పదం కూడా ఈ కారమునకే చెందును. శ్రోత్ర రక్షేల్లకారక అన్నది చెవులను రకాలము రక్షించుతున్నది. అనగా లకారము లహరి అనగా జల ప్రవాహం, వాయు ప్రవాహం లకారమవుతుంది. లయము చేసుకొనుట అనే భావం తెలుస్తుంది. శృతి అంటే వేదమని, వేదముల్లో భక్తి జ్ఞానం వలన ముక్తి లభిస్తుంది. లయము హ్రీంకారపాతు నాసాగ్రం అన్నాడు. హ్రీంకార జపము కండ్లు ముక్కు కొనపై ప్రసరించున్నట్టు ధ్యానం చేయాలి, ముక్కుపై మోపి. అదే మనం రక్షిస్తుంది. ముక్కు అన్నది గంభీరంగా గంధం పీలుస్తుంది, అనగా వాయువును పీలుస్తుంది. గంధం అన్నది వాసన, జ్ఞానాన్ని కూడా అని అర్థం. ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయాలి. ముక్కు కొనుపై కనుచూపు నుంచి జపము చేయాలి. ఇది హ్రీంకారం తెలుపుతున్నది. హ్రీంకార జప ప్రీత అన్నది దేవి పరమరహస్యం. ప్రతికూటము చివర లహ్రి అనగా లహరి అని వచ్చును. ఈ 3 కూటాలు జ్ఞాన పై భక్తి కర్మ మార్గాలు తెలుపుతుంది. శంకరుడు అందుకే శివానందలహరి, సౌందర్యలహరి, ఆనందలహరి అని 3 కావ్యాలు రాశాడు. హకారప్పాతు కంఠన్నే ఇంకా కిందికి వస్తాం. హకారం అన్నది ఆకాశం, ఇది కంఠం. ఇక్కడ నుండియే వైఖరి రూపంలో భాష వెలువడుతుంది. దీన్నే విశుద్ధ చక్రం అంటారు. ఇది వాగ్దేవికి నివాసం. ఈమె వాగీశ్వరి, ధేను వాగీశ్వరి. సరస్వతికి అనేక విద్యలు అందించును. ధేనువాగీశ్వరి సరస్వతి వలె. కాళీ ఇచ్చిన పాలు తేనె రెండింటినీ త్రావి గొల్లబాడైన కాళిదాసు మహాకవి కాగలిగాడు. ఐం ఉచ్చరింపలేక అయ్యి అని వదిలించు పిచ్చివాడు మహామేధావి కాగలిగాడు. ఈమెను వరసుధా ధౌతాం అని ప్రస్తుతించుతున్నాం. ఆకాశం నుండే శబ్దం పుట్టింది, అదే అశరీరవాణి. శకుంతల విషయమున ఆమె కులసతి అని నిరూపించింది ఆమె. ఆకాశవాణి అశరీరవాణి. ఈమెయే రాత్రి సూక్తంలో పేర్కొనబడిన యోగ నిద్రాదేవి. బ్రహ్మకు జ్ఞానోపదేశం చేసింది ఈమె. కాళికా కొందరు భావించినా నేను వాగీశ్వరి వలె తలంచుతున్నాను. అది అందుకే నిద్ర మేల్కొనిపింది. సకార స్కందదేశం. సకారమనగా సలిలం, స్కందములనగా భుజములు, మూపురం. ఇందు దృఢముగా ఉన్నవాడు మల్లయుద్ధమునకు విజయం సాధించును. భుజస్కంధములపై భూపారం మోయివాడే రాజు. ఇక కకారో హృదయం పాతం. కానగా కాముడు, మన్మధుడు. అందుకే దీనికి కామరాజకూడం అన్నారు. ఇందున్న హృదయము అంటే గుండెకు బలమిచ్చి కాపాడునది అని అర్థం. హకారో జఠరం పాతం. ఇది మాహేశ్వరి స్థానము. వైశ్వానరగ్ని రూపమున శివుడు ఇందు ఉన్నాడు. ఇక్కడ హకారము హరుని స్థానం తెలియజేస్తున్నది. అందుకే ఆయన మన ఆకలి పుట్టిస్తున్నాడు. లకారో నాభివేశంతు. లకారమనగా మాంసం లేదా ఖండ. లయం అనే అర్థం కూడా ఉంది. నాభికి చుట్టూ కొవ్వు పెరిగి భారం పెరుగుతుంది, ఉదయం కలిగి ఉంటారు. అది లకార ప్రభావమే. హ్రీంకార పాతగుష్యకం. హ్రీం అనగా యోనిస్థానం, ఆధారం, స్వాధిష్టానముల మధ్య ఉంటుంది చక్రస్థానం. యోని హ్రీంకార రూపిణి యొక్క సిద్ధిస్వరూపిణి. ఆమె కులసతి అయిన కౌళ మార్గమున ఊర్ధ్వముగా పయనించు ప్రాణశక్తి. 3 చుట్టలతోనున్న సర్పములే మేల్కొల్పి వాయుచాలనమును ఊర్ధ్వముగా
సుషుమ్నా నాడి ద్వారా ఎగబాకి నాసాపటంతో పూరకం పీల్చుగాలి, రేచకం ఉష్ణంతో కూడిన విడుచుగాలి, వేడిగాలి, ఇవి పామబుసలను అనుసరించును. ఇక కుంభకమనగా వాయువును ఊపిరితిత్తుల్లో నిలిపి ఉంచడం కొంతకాలం, దీనినే ప్రాణాయామం అంటారు. అక్కడి నుంచి ఊర్ధ్వంగా పయనించి సహస్రారము చేరుతున్నది. ఆమె హ్రీంకారమను. ఇది యోగ మార్గమునకు ఉపకరించును. ఓంకారంతో కానీ హ్రీంకారంతో కానీ భ్రామరీనాదంతో షట్చక్రములను సృజించి తాకి అనుభవించి తేనెటీగ వలె సహస్రారము చేర్చూ ఉంది. ఈ రహస్య యోగ మార్గమును ఆదిశంకరుల వారు సౌందర్యలో తెలిపి ఉన్నారు. మొత్తం 2వ కూటమున హస కహల హ్రీం అను 6 అక్షరములు ఉన్నవి. హస కహ, హస నవ్వుచున్న కలవబు అని అర్థం. హస కహల వాగ్భౌకుడు ఇంద్రియ రహస్యమును తటగా కామరాజకూటములో హ అనగా ఆకాశము, సా అనగా సలిలము, కా అనగా వాయువు, మరల హ అనగా అగ్ని, లా అనగా భూమి. ఇట్టి పంచప్రకృతులతో కూడిన హ్రీంకార స్వరూపిణి అన్న విషయం ఇది తెలియజేస్తుంది. ఇది మాత అధీనంలో ఉండునని భావం. ప్రకృతి ఆమె. ఇందు ప్రధానమైన ఊపిరితిత్తులు, గుండె, మూత్రాశయము, జీర్ణాశయం ఉన్నాయి. ఈ అవయవాలు పంచ ప్రకృతుల నుండి రక్షణ పొందుతూ ఉన్నది అనేది అద్భుతమైన సారాంశం. ఇక చివరిది శక్తికూటం. శక్తికూటైకతాపన్నా కట్యదోభాగధారిణి అని ఉంది. కటికి క్రింది భాగం శక్తికూటం. ఇందు సమస్త మన్మథ కళలు దాగిన్నాయి. సకల సమస్త కళలతో కూడినది కూడినది అని భావం. సకార పాంతు చోరుమే. సకారము ఊరువులను రక్షించుగాక. తొడలు ఎప్పుడు నీటితో నిండి నునుపుగా ఉండు అరటి బోధల వలె మెత్తగా ఉంటాయి. కకార పాతు జానును. కకారం ఇక్కడ మోకాలి చిప్పలను రక్షించినట్లు తెలియజేస్తున్నది. ఇక్కడి మోకాలి చిప్పలను తాబేలి చిప్పలతో పోలుస్తారు. సంప్రదాయం మోకాలి కీలు సరిగా లేకపోయినతో నొప్పులు వస్తాయి. ప్రమాదమున మోకాలు దెబ్బతిన్న అదుగుట కష్టమే. అందుకై నేటి వైద్యులు మోకాలి కీలునే మార్చుతున్నారు. అయినా ఫలితం తక్కువ. ఇతట కకారం నామ జపము చేసిన విరిగిన ఎముకలు అతకగలము. మోకాలి నొప్పులు రావు. లకార పాతు జంగమ్మే. జంగములనగా పిక్కలని అర్థం. లకారము రక్షించును. లకారమనగా మాంసము అనగా ఖండబలం, పరిగెత్తుట. ఇవి మిక్కిలి అవసరం పరిగెత్తుటకు. గుర్రమునకు ఉన్న పిక్కబలం మరి దేనికి లేదు. హ్రీంకార పాతు గుల్ఫకం. చీలమండలమును హ్రీంకారము రక్షించుగాక. చీలమండలము కీలుపై సమస్త భారము మోయబడును. దాన్ని రక్షింప హ్రీంకార దేవతయే శరణ్యం. ఇతట హ్రీంకారదేవి సమస్త కళలకు ఆలవాదం. అగు సరస్వతి. కానగా కామేశ్వరి కూడా. సా అంటే సరస్వతి, కా అంటే కామేశ్వరి, లా అంటే లక్ష్మి. సకల ముగ్గురు దేవతలు. తొడలు, దాని ఊర్ధ్వభాగం సరస్వతి, మోకాళ్ళు ముఖ్యంగా మోకాళ్ళు. ఈమె కామేశ్వరి. చీలమండలము లక్ష్మి అనగా కాళ్ళు ఏనుగ కాళ్ళు వలె దృఢంగా ఉండాలి అనుట సమంజసం. ఇట్లు ప్రథమ కూటము ఇంద్రియ నిగ్రహానికి, ద్వితీయ కూటము ప్రకృతి స్వరూపిణి మాత అన్న విషయానికి, సకల కళకు ఆలవాణమన్నది శక్తి కూటము. ఇట్లు త్రిదేవతలకు నిలయమై యావత్ శరీరమును లలితా కవచము, దేవీ కవచము రక్షించుతున్నదని భావం. పంచదశికి చివర శ్రీం చేర్చిన షోడశీ మంత్రమవుతుంది. ఇక రాజ్యం దేవి దేయం శిరోదేయం నదేయం షోడశీమను అన్నట్లు రాజ్యము దానము చేయవచ్చును, కోరిన శిరమునైనా ఇవ్వవచ్చును.
కానీ మహాషోడశి మంత్రం ఉపదేశించరాదు అన్నది నియమం. నాకు నేను కూడా బద్ధుడనే మంత్రముననే వెల్లడి చేయనప్పుడు ఇక మంత్రరహస్యమును ఎట్లు వివరింపగలను? ఇట్లు పంచప్రణవములు మొదలు పంచదశి వరకు అక్షరాక్షర జపరహస్యమును వివరించితి. లలితకు, త్రిపుర సుందరికి, రాజరాజేశ్వరికి ఇంతకు మించిన మంత్రం లేదు. ఇవి త్రిపుర సుందరికి, రాజరాజేశ్వరికి, లలితకు చెందుతాయి. ఇంతకు మించిన పంచదశిని మించిన మంత్రం లేదు. కామరాజ పంచదశి మాత్రమే మనకు శరణ్యము. ఇది నా అనుభవం. ఓం అలసిపోతున్నా. ఓం తత్సత్. సర్వే సుజనా సుఖినో భవంతు. దినదినానికి అలసట పెరిగిపోతుండడం చేత, ఓ పక్క గ్రంథం రాస్తూ ఉండడం చేత ఈరోజు అసలు సిసరైన పంచదశి రహస్యం చెప్పాను. ఇక నవగ్రహ మంత్రాలు ఒక ఎత్తు, నవగ్రహ శ్లోకాలు మరొక ఎత్తు. నవగ్రహ శ్లోకాలలో బీజాక్షరాలు నిపతించబడి ఉన్నాయి, నిగూఢంగా ఉన్నాయి. దాన్ని వెల్లడి చేస్తాను. ప్రతి శ్లోకము ఆయా గ్రహములనే కాక అన్ని నదీనాం సాగరోగతి అన్నట్టు ఎక్కడెక్కడ పడిన నీరు సముద్రం చేరుతున్నట్టు మరి అన్నీ కూడా అమ్మను చేరుతాయి అన్న విషయం స్పష్టం. నవగ్రహ శ్లోకాలలోని ప్రతి శ్లోకము అమ్మకే అన్వయించి చెప్పాను. ఇది నాకు అమ్మ ఇచ్చినటువంటి వరప్రసాదం. ఏ ఋషి కానీ, ఏ కవి కానీ, ఏ ఉపన్యాసకుడు కానీ దీన్ని తడవలేదు. అటువంటి రహస్యాతి రహస్యమైన నవగ్రహ శ్లోకాలలోని అర్థములు రేపు తెలుసుకుందాం. అంతవరకు ఓపిక పట్టండి. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, ఒక్కసారిగా 2 ముక్కలు చెప్తాను. నవగ్రహ శ్లోక మంత్ర రహస్యాన్ని గురించి. నవగ్రహ మంత్రములు ప్రత్యేకంగా ఉన్నాయి. గ్రహదశలు బాగులేనప్పుడు బ్రాహ్మలు గ్రహ జపములు, గ్రహ శాంతులు, గ్రహ యజ్ఞములు జరిపిస్తూ ఉంటారు. అట్లే నక్షత్ర శాంతులు జరుగుతూ ఉంటాయి. కొందరు జన్మ నక్షత్రమును బట్టి, కొందరు గ్రహదశలు నిర్ణయించి ఉన్నారు. 40 ఏళ్ళు దాటిన వారికి జన్మ నక్షత్రం బట్టియే, జన్మ నక్షత్రమును కాక నామ నక్షత్రమును బట్టియే ఫలితం చెప్పవలసి ఉన్నది. గోచార రీత్యా గ్రహదశలు నిర్ణయించి పంచాంగకర్తలు ఆయా రాసుల ఫలితాలు నిర్ణయిస్తూ ఉన్నారు. వేదమంత్రముల జోలికి నేను పోదలుచుకోలేదు. అర్థగ్రహణమునకు నాకే కొన్ని సందేహాలు ఉన్నాయి, కానీ తీర్చేవాళ్ళు లేడు. సూర్యుడు శనిగ్రహముల విషయంలో, మంత్ర విషయాల్లో వేద రహస్యము కొంత అవలోకించాను. వాటిని మాత్రం ఉపదేశిస్తాను. అంతవరకు ఓడికబట్టండి. శ్లోకరూప రహస్యం తెలుసుకోండి. ముందు శ్లోకార్థాలు కేవలం గ్రహములకే కాక లలితాదేవికి అన్వయించి చెప్పి ఉన్నాను. అది నాకు అమ్మ ఇచ్చిన వరప్రసాదం అన్నాను. ఆ విషయాలలో రేపు చెప్తాను. అంతవరకు ఓపిక పట్టండి. సర్వే సుజనా సుఖినో భవంతు.